హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ హెల్తీ టేస్టీ రెసిపీ వచ్చేసి మకానా డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది ఎంత హెల్తీ అంటే మాటల్లో చెప్పలేను, అంత హెల్తీ. పిల్లలకి, పెద్దలకి, గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి, అలాగే ముసలి వాళ్ళకైనా, యంగ్లో ఉన్న వాళ్ళకైనా, ఎవరైనా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ డైట్లో రోజు కాకపోయినా వారానికి ఒక 2-3 సార్లైనా ఒక్క లడ్డు తీసుకున్నా చాలా మంచిదండి. చాలా సింపుల్ ప్రాసెస్, హెల్తీ రెసిపీ. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. మకానా డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసము మకానాన్ని తీసుకున్నానండి. 2 కప్పుల మకానాన్ని తీసుకోవాలి. సో మకానా అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. నాకు తెలిసి పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇంకా కుకింగ్ ఛానల్స్ వాళ్ళైనా, నార్మల్ వాళ్ళైనా, ఎవరైనా సరే మకానాని జనరల్గా తీసుకుంటూ ఉన్నారు. అలాగే పిల్లలకి స్నాక్ రూపంలో ఇస్తూ ఉన్నారు. తర్వాత లేడీస్ మంచిగా తీసుకుంటూ ఉన్నారు. తామర పువ్వుకు గింజలు ఉంటాయి, వాటిని మకానా అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత వాటిని మనం ఫుడ్లో రకరకాల రెసిపీలో చేర్చుకోవచ్చు, తినొచ్చు అని చెప్పేసి 4-5 ఇయర్స్ నుంచి మకానా రెసిపీస్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. అందులో భాగంగా నేను కూడా ఈరోజు మకానాతోని మంచి హెల్తీ లడ్డు చూపిస్తున్నాను. అయితే ఈ మకానాని డైట్లో చేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటివి అని చెప్పేసి నేను ఈరోజు కొంచెం దాని గురించి ఇంట్రొడక్షన్ అయితే చెప్తానండి. ఎందుకంటే మనము ఈ రెసిపీ తీసుకోవడం వల్ల వాటితో ఎన్ని లాభాలు ఉన్నాయో మనకు తెలియాలి కదా. ముఖ్యంగా పూల్ మకానాలో గర్భిణీలకు, బాలింతలకు మంచి ఫుడ్ అండి, మంచి ఆరోగ్యమైన ఫుడ్. ఇందులో సోడియం తక్కువ ఉండి పొటాషియం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అలాగే బాడీలో ఎక్కడైనా ఏమన్నా దెబ్బలు తగులుతాయి కదా, వాటిని బాగు చేయడానికి, మంచిగా మనకు డే ఎనర్జీని ఇవ్వడానికి, అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్గా కూడా పూల్ మకానా అనేది మంచిగా తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి, డైట్లో ఉన్న వారికి మంచిగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా లేడీస్కి, జెంట్స్కి, పిల్లలకి ఎటువంటి ఏజ్తో సంబంధం లేకుండా అందరికి కూడా ఈ పూల్ మకాని వాళ్ళ వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చండి. సో ఈ పూల్ మకానీతో లడ్డు రెసిపీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పూల్ మకానీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. అది పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా కరకర అయ్యేటట్టుగా వేయించుకోవాలి. దాదాపుగా ఒక 6-8 మినిట్స్లో అది మంచిగా వేగిపోతుందండి. మంటని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవడమే. సేమ్ రిపీటెడ్ ప్రాసెస్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని నేను ఇక్కడ 4 కప్పుల పూల్ మకానీ తీసుకుంటున్నానండి. మంచిగా వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేయించుకుంటూ కలర్ వచ్చి మంచి కరకర అయ్యేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కాబట్టి వేయించిన మకానీ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మరి కొద్దిగా నెయ్యి వేసుకొని నేను ఇక్కడ 3/4 కప్పు దాకా బాదం పప్పు వేస్తున్నానండి. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో బాదం తినడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే గర్భిణీ, ప్రెగ్నెంట్ స్త్రీలకు కూడా చాలా మంచిది. రోజు ఒక 4 బాదం పప్పుల్ని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పొట్టు తీసుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో ఒక 4-5 బాదం పప్పుల్ని మన డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. సర్టెన్ ఏజ్ వచ్చిందంటే, 30+ వచ్చిందంటే అన్ని రకాల పథ్యాలు మనం పాటించాలి. మంచి ఫుడ్ని తీసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఒక 50-60 ఏళ్ళు బతికితే మహా ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఆ బతికినంత కాలమైనా సంతోషంగా, ఆరోగ్యంగా బతకాలి అంటే మంచి ఫుడ్ని తీసుకోవాలి. బాదంతో పాటు 3/4 కప్పు కాజుని కూడా వేసాను. సో ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి వాసన వస్తూ ఉంటుంది వేయించేటప్పుడు, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. తర్వాత వీటిని కూడా వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ప్యాన్లోకి నేను ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏమీ వేయకుండా మెలన్ సీడ్స్ వేస్తున్నానండి, వాటర్ మెలన్ సీడ్స్. సో ఇవి కూడా దీంట్లో కాల్షియం చాలా ఉంటుంది, ఎముకలకి చాలా మంచిది. సో వీటిని కూడా ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నేను ఇక్కడ వచ్చేసి పిస్తపప్పు యాడ్ చేస్తున్నాను. అన్ని పిస్తపప్పు కానీ, కాజు, బాదం ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. 3/4 కప్పు. పూల్ మకానీ మట్టుకు 4 కప్పులు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ విధంగా మనం వేయించి పెట్టుకున్న పూల్ మకాని అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇవి కొంచెం చల్లారించుకున్న తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని 10 సెకండ్స్ మోడ్లో 10 సెకండ్స్ గ్రైండ్ చేసి ఒక 2 సెకండ్స్ ఆపేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో 5 మినిట్స్ కూడా ఏం పట్టదు, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా మెత్తగా పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయ్యే లోపల మనము దీనికి మంచి స్వీట్నెస్ యాడ్ అవ్వడం కోసం బెల్లాన్ని మనం కరిగించుకుందాము. సో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏ క్వాంటిటీలో తీసుకున్నానో ఆ క్వాంటిటీలోనే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం తురుము, ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. కంప్లీట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలేం లేకుండా స్వీట్నెస్కి అయితే నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. ఇలా మంచిగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ని అలానే మకానని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. అన్నీ మిక్స్ చేసేసి కొద్ది కొద్ది పరిమాణంలో తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పొడిని కూడా బేబీస్ పిల్లలకి, చిన్నపిల్లలకి 8 మంత్స్ 6 మంత్స్ నుంచి మనం ఫుడ్ పెడుతూ ఉంటాం కదా మన ఖర్చుల్లో. 8 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు కొంచెం పోర్షన్లో మనం కొద్దిగా వాటర్లో ఉడికించేసి వాళ్ళకి స్వీట్ నచ్చినట్లయితే కొంచెం బెల్లము, హాట్ నచ్చినట్లయితే కొంచెం ఉప్పు వేసేసి తినిపిస్తే వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. ఎముకలకు కూడా చాలా మంచిది. అలా కూడా ట్రై చేయవచ్చు. ఆ తర్వాత బెల్లం పాకం కూడా కరిగిపోయిన తర్వాత మనము ఇది గ్రైండ్ చేసుకున్న పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసేసుకొని హ్యాపీగా ముద్దలు కట్టుకోవడమే. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి చల్లగా అయిన బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. మొత్తము అంతా వేసేసుకొని మొత్తం కూడా ఈ పూల్ మకానీ డ్రై ఫ్రూట్ పౌడర్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా, ఎక్కడ కూడా కలవనీయకుండా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒకవేళ మీకు ఇంకాస్త డ్రైగా అనిపించింది అనుకోండి, కాస్త కాచి చల్లార్చిన పాలని వేసుకోవచ్చు. అలా కూడా వేసేసుకొని మనము లడ్డూల్ని కట్టుకోవచ్చు అనమాట. సో నేను వేసిన ఈ బెల్లం సిరప్ అంతా కూడా పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్కి మంచిగా పట్టేలాగా కలుపుతున్నాను. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లడ్డూల పరిమాణంలో లడ్డూలుగా ఒత్తి ప్రిపేర్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్, టేస్టీ, మెయిన్గా హెల్తీ పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. నాకైతే హాఫ్ అన్ అవర్ లోపలనే అయిపోయింది. అందరూ కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్తారు, కానీ ఏ రెసిపీ కూడా 5-10 నిమిషాల కంటే ఎక్కువనే పడుతుంది, కానీ తక్కువ అయితే పడదండి. ఎంత మనకు అన్నీ రెడీగా ఉన్నా కూడా టైం అనేది తీసుకుంటుంది. ఎంత టైం తీసుకున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత టేస్టీగా హెల్తీగా చేసినాం అనేది ఇంపార్టెంట్ నా దృష్టిలో అయితే. సో ఇదండి వాళ్ళ స్పెషల్ రెసిపీ పూల్ మకానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో ఇది బయట పెట్టుకున్నట్లయితే ఎయిర్ కంటెంట్ డబ్బాలో ఒక 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే నా ఛానల్కి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో రెసిపీతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.